5వ తారీఖు మిషన్ భగీరథలో జరుగుతున్న దోపిడీ పైన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఒక ఫిర్యాదు చేసిన. ఆ ఫిర్యాదు నంబర్ 000321. దీని మీద నేను అన్ని అలా జరిగిన అంశాలన్నీ ఎక్కడెక్కడ నీళ్ళు అందుతలేవు, నీళ్ళందని మండలాల పేర్లు, ముఖ్యంగా నిర్మల్ జిల్లాల పెంబి, పామడ, లోకేశ్వరం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎక్కడ కూడా నీళ్ళు అందుతలేని జాగాలన్నీ పెట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఈ ఫిర్యాదు పైన మేము బీజేపీతోనేదో కుమ్మక్కై నేను ఫిర్యాదు ఇచ్చినట్టుగా వీళ్ళ దినపత్రికలు రాశాను. ఈరోజు నేను నమస్తే తెలంగాణకు బహిరంగ లేఖ రాసి కార్యాలయంలో పోయి అందించిన. ఎడిటర్ను కలిసే ప్రయత్నం చేసిన, కానీ కింద సిబ్బంది కలవనీయలేదు. వాళ్ళైతే తీసుకున్నారు. మరి ముఖ్యంగా చౌటుప్పల్లా స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి మరి నీళ్ళు అందిస్తామని, రక్షిత నీరు అందిస్తామని, కానీ ఎక్కడ కూడా రక్షిత నీరు అందించలేదు. పైగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ప్రజా సొమ్ము మొత్తం, ఖజాను మొత్తం తిన్నారు. మరి దీనిపైన ఒక దినపత్రిక ఈ విధంగా రాయడం నిజంగా బాధాకరం. మీరు కేసీఆర్ కళ్ళతో చూడకండి, మీరు ప్రజల పక్షంగా చూడండి, ప్రజా సమస్యల పక్షంగా చూడండి. ప్రజల కళ్ళతో మీరు చూడండి, సమస్యలు బయటకు వస్తాయి. కానీ కేసీఆర్ పత్రికలని చెప్పి ఇది ఇష్టానుసారంగా రాస్తే ఇది పద్ధతి కాదు. జర్నలిజానికి తగ్గట్టు కాదు. జర్నలిజం విలువలను మీరు కాళ్ళ రాస్తారు, ఆ విలువలు మీరు కాపాడుతలేరు. ఈరోజు కేవలం ఒక కరపత్రంగా, కల్వకుంట్ల కుటుంబం కరపత్రంగా, కేసీఆర్ కరపత్రంగా ఈరోజు మీ పత్రిక ఉన్నది. మీరు నిజంగా ఈ వార్తకు మీరు స్టాండ్ అయి ఉంటే నేను తీసుకపోతా. నేను మాట ఇక్కడ చౌదరిపల్లి ఉన్నది, మరి పక్కనే రింగ్ రోడ్డు పక్కన ఔషాపూర్ ఉన్నది. అక్కడ మిషన్ భగీరథ నీళ్ళల్లా మీరు బోర్ నీళ్ళు ఎట్లొస్తాయి? టీడీఎస్ ఎంత ఉన్నది? 200 కి 500 మధ్యలో టీడీఎస్ ఉన్నది. ఆ నీళ్లు ఈరోజు వాళ్ళు తాగుతూ ఉన్నారు. ఆ నీళ్లతో రోగాలు వస్తున్నాయి. దాదాపు 46,123 కోట్ల రూపాయలు మిగిలినాయి అన్నారు కదా. మిగిలితే ఏవో చూపియండి. మిగిలితే మరి ఎట్లా కంప్లీట్ అయింది? మిగిలిన డబ్బు ఎంత డబ్బు మిగిలిందని రాసింది కదా. ఎంత మిగిలిందో చూపియండి. బహిరంగ చర్చ మీరు వస్తారా, లేకుంటే మీ కరపత్రం నడిపిస్తామంటే కలవకుండా తారాకరామ వస్తారో రండి. నేను బహిరంగ చర్చకు ఎక్కడైనా కానీ సవాల్ తీసుకొస్తున్నాను. మీ పత్రికలు ఏ జమ్మనేది కావాలి, ఇవన్నీ కూడా నేను ఈ కరపత్రంలో ఈ పత్రికలో నేను పేర్కొనడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు తెలిస్తే రాయండి, తెలియకుంటే కామ్గా ఉండండి. కానీ భజన పని చేయండి. మీరు జర్నలిజం విలువలు తీసేయకండి, దీన్ని మీరు కాల రాయకండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.